మన ఆటోఇమ్యూన్ సిస్టమ్ బాగుపడాలంటే మనం 5 రకాలు పంచకోశ అన్ని రకాల చేయాలి. ఎట్లా అంటే పంచకోశ అంటే అన్నమయ కోశానికి ఆసనములు, తర్వాత ఆహారం, తర్వాత క్రియాస్, జలనేతి, సూత్రనేతి, వమనదోతి అంటే ముక్కు ద్వారా తీసుకునేది జలనేతి, థ్రెడ్ తోటి రబ్బర్ ట్యూబ్ తోటి నోట్ల ముక్కు నుంచి నోటి ద్వారా తీయడం సూత్రనేతి, వాటర్ తాగేసేసి 6-7 గ్లాసులు లైట్ ల్యూక్ సెలైన్ వాటర్ ఉప్పు కలిసి ఉంటుంది, మొత్తం వామిటింగ్ చేసేస్తే వమనదోతి. ఇది అప్పర్ జిఐటి క్లియర్ చేస్తుంది అనమాట. శ్లేషం, స్లడ్జ్, కఫ్ అటువంటివన్నీ క్లియర్ అవుతాయి అప్పర్ జిఐటి. తర్వాత వాటర్ తాగేసి శంఖ ప్రక్షాళన 5 రకాల ఆసనాలు చేయడం వల్ల ఇంటెస్టైనల్ మొత్తం మౌత్ టు యానస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకు పొట్టలో పైలోరిక్ నాడ్స్, స్టమక్ పైన ఒకటి ఉంటుంది ముడి, కింద ఒకటి ఉంటుంది, అవి ఓపెన్ అవుతాయి. తీసుకున్న వాటర్ మెల్లిగా ప్రెషర్ ద్వారా చిన్న పేగులు పెద్ద పేగుల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది వెరీ ఎక్సలెంట్. అది గురు సమక్షంలో చేయాలి. పూర్తిగా వాటర్ వచ్చేదాకా చేస్తే శంఖ ప్రక్షాళన అది ఇయర్లీ 1 or twice సీనియర్స్ సమక్షంలో చేయాలి. మనం లఘు శంఖ ప్రక్షాళన 5 ఆసనాలు చేసి 1-2 సార్లు మోషన్ తర్వాత ఆపేస్తే అందరూ ఎప్పుడైనా వారానికి ఒకసారి చేసుకోవచ్చు, లేదా ఎనిమై చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు శక్తి 2 రకాలుగా వస్తుంది. ఒకటేమో లంగ్స్, కాస్మిక్ ప్రాణశక్తి మనం లంగ్స్ ద్వారా తీసుకుంటాం. రెండవది మన జిఐటి, మనం తీసుకున్న ఆహారము నుంచి డైజెషన్ అయిన విటమిన్స్ అన్ని అబ్సార్ప్షన్. రెండవది అంటే మన పేగులు, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి తీసుకున్న ఆహారం స్టమక్లో డైజెషన్ అయ్యి చిన్న పేగుల్లోకి వెళ్ళి శోషణ అవుతుంది. పెద్ద పేగుల్లో ఏమవుతుందంటే వాటర్ అబ్సార్ప్షన్ అవుతుంది, నీళ్ళ శోషణ. సో ఈ ఎనర్జీ తీసుకోవడం రెండవది. ఒకటేమో మన ప్రాణాయామ ఆసనం చేయడం వల్ల లంగ్స్ బలపడుతున్నాయి. తర్వాత క్రియలు మనం ఈజీగా డైజెషన్ తీసుకోవడం వల్ల ఈ న్యూట్రిషన్ మనకు లభిస్తుంది. సో అందువల్ల ఆహారం కూడా మెయిన్ రోల్. ఇది మన అన్నమయ శరీరం, ఫిజికల్ లేయర్. నెక్స్ట్ ప్రాణశక్తికి మనం ఏం చేస్తున్నాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం, తర్వాత ప్రాణాయామం. సో వైటల్ ఫోర్స్, మనం ప్రాణిక్ బ్లాక్స్ అన్నీ కూడా ప్రాణాయామాస్లో క్లియర్ అవుతుంది. ప్రాణశక్తి సర్క్యులేషన్, నాడుల్లో బ్లాకేజ్ ఉన్నంత మనం క్లియర్ అవుతుంది అనమాట. చలే వాతం చలే చిత్తం నిచ్చలే నిచ్చలే భవేత్ యోగిస్థానత్వమాప్నోతి తతో వాయువు నిరోధం. అంటే మన వాతం సంబంధించిన వాటికి మన ప్రాణాయాన్ని కంట్రోల్ చేయడం ద్వారా వాతాన్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నమాట. వాత ఎఫెక్ట్ని ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. తర్వాత మనమయ క్వశ్చన్, మనం క్లాస్లో లాస్ట్లో మనం ధ్యానం చేయడం, సాయంత్రం టైంలో ఇంట్లో ధ్యానం చేయడం, తర్వాత మెడిటేషన్లో మనం ఈ క్లాస్లో మనము మృత్యుంజయ మంత్రంతో చేస్తున్నాం, MSRT, మైండ్ సౌండ్ రెజొనెన్స్ టెక్నిక్. దీనివల్ల మనసు, ఓంకారం మెడిటేషన్, ఎనీ కైండ్ ఆఫ్ మెడిటేషన్, మనసు మనమయ క్వశ్చన్ సెట్ అవుతుంది. 3 క్వశ్చన్లు అయిపోయినాయి కదా. జంతువులకు మనకు సేమ్ అన్నమయ, ప్రాణమయ, మనోమయ. ఎక్స్ట్రా మనకు మనుషులకు ఇచ్చింది విజ్ఞానమయ క్వశ్చన్, ఇంటలెక్చువల్. దాన్ని మనం ఏం చేయాలా, మనకు ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, మనము ఈ డిసీజెస్ కారణం స్ట్రెస్, రాంగ్ లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి బాడీ డిసీజెస్ గురించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విజ్ఞానము, స్పిరిచువల్, మనం వేదాలు, ఉపనిషత్తులు, చరిత్ర ఇవి తెలుసుకోవడం, వ్యాధుల గురించి తెలుసుకోవడం విజ్ఞానమయ క్వశ్చన్. దాంతో మనం స్ట్రెస్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో అప్పుడు మనకు అన్నీ క్లియర్ అన్నమాట. విజ్ఞానమయ మళ్ళీ రాకుండా ఉంటుంది. తర్వాత ఆనందమయ క్వశ్చన్, లాస్ట్ లేయర్. దానికి ఏంటంటే మనం మంచి పనులు, కర్మయోగ అంటే హెల్పింగ్ టు అదర్స్. మంచి పనులు చేసినప్పుడు మన లోపల మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సెరోటిన్ అండ్ మన డోపమిన్, అటువంటి స్ట్రెస్ అటువంటి రిలీజ్ అవుతుంది. కర్మయోగ, క్రీడాయోగ, మనం పిల్లలతో కలిసి మనం ఈగోస్ బయట పెట్టేసి ఆడుతాం, క్రీడాయోగ, మన నేచర్లోకి వెళ్ళడం, ఇవన్నీ మనకు ఆనందమయ క్వశ్చన్. ఇది సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ రుమాటైడ్ ప్రాబ్లమ్స్ అంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మెల్లిగా సెట్ బ్యాక్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మన డిస్టర్బ్ అయిన సిస్టమ్ అంతా మళ్ళీ మెల్లిగా స్టేబుల్ అవుతూ సెట్ బ్యాక్ అయ్యి రీజనరేట్ అవుతుంది. సో మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే దీనికి సైన్స్లో మెడిసిన్ లేదు. ఆటోఇమ్యూన్ డిసీజెస్ వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ ఇస్తున్నారు, ప్రతిదీ ఎఫెక్ట్. ఇప్పుడు గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీటా బ్లాకర్స్ ఇస్తాను, వాసోడైలేటరీస్ ఇస్తాను, తర్వాత ఇట్లా వాటి వల్ల ఏమవుతుందంటే గుండె పంపింగ్ స్లో అవడము, బీట్ తగ్గించడము, మూత్రం ద్వారా వెళ్ళిపోవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ప్రతిదీ. ఇప్పుడు
ఇప్పుడు కఫ్ అండ్ కోల్డ్కి ఇచ్చే డ్రగ్ తోటి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు సర్దికి వాడే టానిక్ వాడాలి ఆ డ్రగ్స్లో. సో ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, అదేమైతుంది ఇట్లా దగ్గరకు వచ్చిన ట్యూబ్ని క్లోజ్ ఆర్థెరోస్క్లెరోసిస్ అంటే ఏంటంటే మన రక్తనాళాలలో బ్లాక్ అవుతుంది. ఏది కొలెస్ట్రాల్ లాంటి ఫ్యాట్ డిపాజిట్స్ అన్ని మూసుకుపోయి మెల్లిమెల్లిగా సన్నగా పోతూ ఉంటుంది బ్లడ్. దాన్ని మనం ఏం చేస్తుంది, ట్యాబ్లెట్ వేసిన తర్వాత అది జరుగుతుంది, ఇట్లా దూరం జరుగుతుంది. మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తున్నాం, మళ్ళీ ఎక్స్పాన్షన్, మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తుంది. సో కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, ఈ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. మనం క్యాష్ రబ్బర్స్ వాడుతాం, వాడినాక కొద్ది రోజులు ఏమవుతుంది, అది ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. అట్లనే ఏంటంటే మనకు ఓవర్ ఏ పీరియడ్ ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్ ఇంపాక్ట్ కూడా తగ్గిపోయి ఎలాస్టిసిటీ తగ్గిపోయి మనకు ప్రమాదం అన్నమాట, లైఫ్ రిస్క్. సో అందువల్ల న్యాచురల్గా మనం ఆహారము ప్రాణాయామాలు ఇవి చేస్తే అవి క్లియర్ అవుతాయి. సో మందులు వాడుతూ ఇవి మనం లైఫ్ స్టైల్ చేంజ్, ప్రాణాయామస్ క్లియర్ అయిన తర్వాత మెల్లిగా తగ్గించుకోవచ్చు. ఇదన్నమాట. సో ఈ 5 రకాలు చేయడం వల్ల మనము హెల్త్ ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతుంది. యోగా సంబంధించి అష్టాంగ యోగ మొత్తం తెలుసుకోవాలి. యమనియమస్, హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ, పర్సనల్ డిసిప్లిన్స్, యమనియమస్, ఆసన, ప్రాణాయామ, తర్వాత సెన్సెస్ కంట్రోల్, ప్రత్యాహారం అంటే మనం ఏం తినాలి ఏం తినకపోవడం. ఇవి ఆసన ప్రాణాయామాల వల్ల అది వస్తుంది. దీని తర్వాత ఏమవుతుందంటే ధారణ శుచ యోగ్యత మనస అంటే మెడిటేషన్కి అనుకూలమైన స్థితి వస్తుంది. సో అంతరంగ యోగ, ధారణ, ధ్యాన, సమాధి. ఇదేంటంటే మాస్టర్ గ్లాండ్, ఇదంతా ఫిజికల్. ఈ మిగతా కింద గ్లాస్ వేసి ఈ ఇన్వర్టెడ్ ఆసనాస్ మనం శవాసన, మనము సర్వాంగాసన, శీర్షాసన ఇటువంటి చేసిన ఈ మాస్టర్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. థైరాయిడ్, పిట్యూటరీ ఇవి ధ్యానంలో కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. మెడిటేషన్ చాలా మంచిది. మీరు అందరూ ఆసనాస్తుంటే వీటితో క్లాస్ సరిపోదు, ధ్యానం కంపల్సరీ అడాప్ట్ చేసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్స్ బాగా స్పీడ్ వస్తుంది. అష్టాంగ యోగ, అష్టదిగ్బంధనం చేస్తే ఎవరైనా కదలలేదు. సో మన శత్రువు ఎవరు, వ్యాధులు కానీ మన అజ్ఞానం కానీ. అజ్ఞానమే అన్నిట్లో కూడా ఏం చెప్తారంటే అన్ని బాధలకు కారణం ఏంటంటే అజ్ఞానం. నాలెడ్జ్ అంటే మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం కాబట్టి మనం బాధపడుతున్నాం. నాలెడ్జ్ అంటే ఏదంటే మనం ఏ బాధనైనా ఏ డిసీజ్ అయినా యాక్సెప్ట్ చేయగలుగుతామో దాని నుంచి బయటపడతాం. జ్ఞానం తెలుసుకోవడం. సో రైట్ఫుల్ లివింగ్ ఏంటంటే తెలుసుకోవడం. ఇప్పుడు మనము ఫిలాసఫీలో అన్ని వరల్డ్ వైడ్గా మన వేదాలలో ప్రతి వాళ్ళు ప్రపంచంలో గ్రీక్ ఫిలాసఫర్స్ అందరు కూడా ఏం కనిపెట్టిళ్ళు, వేల సంవత్సరాలు చెప్పేది ఏంటంటే జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానం తెలుసుకోకుండా ఏమైందంటే ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే, కాకపోతే పొరపాట్లు ఏం చేస్తామంటే తెలియక పొరపాట్లు చేస్తూ సఫర్ అవుతూ ఉంటారు. ఎవరైతే నాలెడ్జ్ తెలుసుకొని లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటారో వాళ్ళు బాగుంటారు. అంటే మెజారిటీస్లో అందరూ ఏం చేస్తున్నారు, మనీ ఇంపార్టెంట్ అనేసి బై హుక్ ఆర్ క్రూక్ పరిగెత్తి డ్యామేజ్ చేసుకుంటారు, యాక్సిడెంట్ చేసుకుంటారు. రైట్. నాడీ శుద్ధి, కుడి ముక్కు పోయండి, ఎడ ముక్కు ద్వారా పైకి కిందికి, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్.